Hello guys, welcome back to my channel and welcome back to another video. So ee roju aithe Big Boss season 8 episode 4 చూసాము. ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే లిటరలీ హెడేక్ వచ్చింది. మీకు ఏమనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో యాజ్ యూజువల్ గా ఈ రోజు ఎపిసోడ్ లో నామినేషన్స్ అయితే కంటిన్యూ అయ్యాయి అండ్ నామినేషన్స్ ఈ రోజుతో ఎండ్ అయిపోయాయి అన్నమాట. సో ఈ ఎపిసోడ్ లో ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరు నామినేట్ చేశారు, అండ్ అసలు మన మణికంఠ ఎందుకు ఏడ్చాడు, నిజంగానే తన ఏడుపులో అర్థం ఉందా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. అంతేకాకుండా ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో మీకేమనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో యాజ్ యూజువల్గా నామినేషన్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. ఈ ఎపిసోడ్లో ఆదిత్య ఓం అయితే నామినేషన్ స్టార్ట్ చేసినారు. సో ఆదిత్య ఓం వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసినారు. ఎందుకనంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నావు కానీ నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదు, అందుకోసం నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి తనైతే నామినేట్ చేశారు. అండ్ ఆ నామినేషన్ని పృథ్వీ యాక్సెప్ట్ చేశారు కూడా. అండ్ దాని తర్వాత ఆదిత్య ఓం గారు శేఖర్ భాషను కూడా నామినేట్ చేసినారు ఫర్ బీయింగ్ లేజీ, అంటే యాక్టివ్గా లేకపోవడం, ఎక్కువగా లేజీగా ఉండడం, పడుకోవడం, ఇదంతా వల్ల నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి తనైతే నామినేట్ చేశాడు. సో దానికి శేఖర్ భాష ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఎస్ నేను యాక్టివ్గా లేను కానీ అది లేజీ అనేది అనను, ఎందుకనంటే నేను చాలా టైర్డ్ ఉండడం వల్ల ఐ వాజ్ స్ట్రెస్డ్ అవుట్ అని చెప్పేసి అన్నాడు. కానీ అది లేజినెస్ మాత్రం కాదు అని చెప్పేసి తను కూడా ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. అండ్ వీళ్ళిద్దరిలో మన చీఫ్స్ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేశారనమాట. అండ్ తర్వాత మన సీత మన ప్రేరణను నామినేట్ చేసింది. ఎందుకు అని అంటే ఇది తను ఈగో గురించి మాట్లాడడం, లేకపోతే సుపీరియారిటీ గురించి మాట్లాడడం, ఇవన్నిటి గురించి వేరే వాళ్ళ గురించి స్టాండ్ తీసుకొని నువ్వెందుకు మాట్లాడుతూ నీ పాయింట్ నువ్వు మాట్లాడచ్చు కదా అని చెప్పేసి ప్రేరణను అయితే నామినేట్ చేయడం జరిగింది. సో సీత పాయింట్ నాకు కూడా కరెక్టే అనిపించింది. ఎందుకనంటే వెన్ ఇట్ కమ్స్ టు ద యష్మి, నిఖిల్, ప్రేరణ అండ్ నైనిక వీళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా ఒకరి గురించి ఒకరు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు అనమాట. ఆర్ లేకపోతే నిజంగా వాళ్ళు సుపీరియర్స్, లేకపోతే వాళ్ళు క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్, ఆర్ యూనో దే ఆర్ ద బిగ్ బాస్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు అనమాట. నాకు కూడా అది నచ్చలేదు. సీత చెప్పిన పాయింట్ కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి తనెవరు, తన పాయింట్ తను మాట్లాడవచ్చు. ఒకవేళ నిఖిల్ గురించి మాట్లాడాలి అనుకుంటే నిఖిల్ మాట్లాడతాడు కదా. సో నాకైతే సీత పాయింట్ కరెక్టే అనిపించింది, సీత వేసిన నామినేషన్ కరెక్ట్ అనిపించింది. అండ్ సీత బేబక్కని కూడా నామినేట్ చేసింది. ఎందుకు అని అంటే కరేజ్, నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏదైతే ఉందో బేబక్క చెప్పడం, అందరికీ ఒకటే కర్రీ కుక్ చేస్తాను, తర్వాత నచ్చకపోయినా ఎవరు ఏది కుక్ చేసుకోవడానికి లేదు అని చెప్పేసి బేబక్క అయితే చెప్పడం జరిగింది. సో దాని తర్వాత బేబక్క 2 కర్రీస్ వండింది, ఒకటి ఆలూ కర్రీ అండ్ ఒకటి చికెన్ కర్రీ వండింది. మరి నేను ఎగ్ బుర్జీ చేసుకున్నప్పుడు అలౌ చేయలేదు కానీ మీరు ఒకటే కర్రీ అని చెప్పి 2 కర్రీస్ ఎట్లా వండినారు అని చెప్పేసి తను ఆ విషయం అయితే మాట్లాడింది. సో అప్పుడు బేబక్క ఏమనిందంటే, అవును వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ వండాను, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వండాను అని చెప్పింది. సో అది కూడా నాకు వ్యాలిడ్ అనిపించింది. బేబక్క వర్షన్లో బేబక్క వ్యాలిడ్ అనిపించింది. బట్ సీతా వర్షన్ చూస్తే మాత్రం నిజంగానే కర్రీ కారం ఉంది అన్నప్పుడు తను వేరేది కుక్ చేసుకోవచ్చు. ఏదైతే తనకి అలోకేట్ చేసిన ఎగ్స్ ఉన్నాయో, తనకి అలోకేట్ చేసిన గ్రాసరీస్ ఉన్నాయో వాటితోనే తను కుక్ చేసుకుంటా అని చెప్పింది. కాబట్టి అలా చేసి ఉండాల్సింది అని అనిపించింది. బికాజ్ అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా కర్రీ నచ్చినప్పుడు, లేకపోతే అది కారం ఉన్నప్పుడు, మనం తినలేనప్పుడు మీరు వేరేది ఏది కుక్ చేసుకోకూడదు అని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి వీళ్ళెవరు? బిగ్ బాస్ అయితే చెప్పలేదు కదా. ఒకవేళ బిగ్ బాస్ చెప్తే మేబీ అది ఫాలో అవ్వచ్చేమో, కానీ వీళ్ళకి పెట్టుకున్న రూల్స్, దట్టు ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్ చేయడం, వీళ్ళు రూల్స్ సెట్ చేయడం అనేది నాట్ రైట్ అనిపించింది. అండ్ అది కూడా ఫుడ్ విషయంలో రూల్స్ సెట్ చేయడం అనేది నాట్ రైట్ అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి తను బేబక్కని నామినేట్ చేసింది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ యష్మి
ముందు స్టాండ్ తీసేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసి బేబక్కని నామినేట్ చేసింది, ప్రేరణని అయితే సేవ్ చేసింది. యాజ్ ఏ సెడ్, సో వీళ్ళైతే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. ఈ ఒక గ్యాంగ్ అనమాట, నిఖిల్, యష్మి, ప్రేరణ అండ్ పృథ్వీ యాజ్ వెల్ యాజ్ నైనిక, వీళ్ళందరూ అనమాట ఒకరినొకరు సేవ్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నామినేషన్ స్టార్ట్ చేసింది. సో విష్ణుప్రియ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేసింది, అగైన్ ఫర్ సేమ్ రీజన్, నాట్ బీయింగ్ యాక్టివ్ ఆర్ బీయింగ్ లేజీగా ఉన్నందుకు. తనని ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తను డల్గా ఉండడం, యాక్టివ్గా ఉండకపోవడం అనే రీజన్తో అయితే విష్ణుప్రియ నామినేట్ చేసింది. సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు శేఖర్ భాష, లేజీ కాదు అండ్ స్ట్రెస్డ్ అవుట్ అంతే అని చెప్పేసి అన్నాడు. అండ్ విష్ణుప్రియ సోనియాని అయితే నామినేట్ చేసింది. సో విష్ణుప్రియ సెకండ్ నామినేషన్ నాకైతే అంటే మేబీ తను యాక్టివ్గా లేకపోవడం, అంటే తన పార్టిసిపేషన్ ఎక్కువ లేదనిపించింది, అందుకనే వేరే వాళ్ళ పాయింట్ తీసుకొని తను నామినేట్ చేసిందేమో అనిపించింది. సోనియాని నామినేట్ చేసింది ఎందుకు అని అంటే బేబక్క విషయంలో ఏదైతే ప్రెషర్ కుక్కర్ ఇష్యూ జరిగిందో తను సోనియా బేబక్కను అలా అనడం తనకు నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. తన పాయింట్ కరెక్టే, విష్ణుప్రియ ఏదైతే బేబక్క పాయింట్ కరెక్టే, కానీ విష్ణుప్రియ నామినేట్ చేయడం అనేది వేరే వాళ్ళ పాయింట్ తీసుకొని తను నామినేట్ చేసిందేమో అనిపించింది నాకు. సో అదనమాట. అక్కడ అఫ్కోర్స్ బేబక్క తప్పు కూడా ఏం లేదు, ప్రెషర్ కుక్కర్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి, ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్స్ పోయే వరకు మనం వెయిట్ చేయాలి, అదంతా మనకి తెలిసిన విషయమే కదా. సో అది కొంచెం అన్నెసెసరీ ఇష్యూ సోనియా క్రియేట్ చేసింది, కాకపోతే అది బేబక్క ఇంకా సోనియాకి మధ్యలో ఇష్యూ కదా, అది విష్ణుప్రియ పిక్ చేయడం అనేది ఐ డెంట్ లైక్ ఇట్ అనమాట. అండ్ దాని తర్వాత అబ్బాయి నామినేషన్స్ అనమాట. అబ్బాయి వచ్చేసి మణికంఠన్ నామినేట్ చేసినాడు. అబ్బాయి నామినేషన్ అప్పుడు యష్మి రియాక్షన్స్ అయితే మామూలుగా లేవు. ఐ డోంట్ నో తనెందుకు ప్రతిసారి అంత కనెక్ట్ అయిపోతుందో, అంత రియాక్షన్స్ ఇస్తుందో నాకైతే అర్థం కాలేదు. కానీ సో మన అబ్బాయి వచ్చేసి మణికంఠన్ నామినేట్ చేసినాడు. ఎందుకనంటే మణికంఠ ప్రతిసారి ఎమోషనల్గా వీక్ అని, లేకపోతే ఏదైతే డే 1లో తను ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేసినప్పుడు, తర్వాత సెకండ్ టైం వెళ్ళి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు మణికంఠ రియాక్ట్ అయిన విషయం తనకి నచ్చలేదు అని చెప్పేసి ఈ అన్ని విషయాలు సేమ్ ఏదైతే మనకి మణికంఠ ఇష్యూ నడుస్తుందో ఆ విషయాల మీదనే అగైన్ మన అబ్బాయి నామినేట్ చేశాడు మణికంఠని. అక్కడ కూడా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆబ్వియస్లీ మణికంఠ ఎమోషన్కి తప్పు లేదు, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అట్లానే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు డే 1 ఇంట్లోకి వెళ్ళగానే ఒక 5-6 మెంబర్స్ టక్ 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 మనం నామినేట్ చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడుతున్నారు. దట్టు ఇప్పుడు వీళ్ళందరూ కొంచెం వెల్ నోన్ పర్సన్స్, ఆ అబ్బాయి వచ్చేసి కొంచెం తక్కువగా తెలుసు. సో ఇవన్నీ పాయింట్స్ పిక్ చేసుకుని ఆయన నామినేట్ చేసి పంపించడం అనేది ఇంకా దానున్న స్టేట్లో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నా అనేది ఎవరైనా అట్లానే రియాక్ట్ అవుతారు. సో రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు, బట్ సెకండ్ టైం కూడా అట్లానే రియాక్ట్ అవ్వడం అనేది నాకు నచ్చలేదు, అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అబ్బాయి అయితే మణికంఠని నామినేట్ చేసినాడు అనమాట. అండ్ అబ్బాయి బేబక్కను కూడా నామినేట్ చేసినారు. ఎందుకు అని అంటే గేమ్ని ఈజీగా తీసుకున్నారు, నాకు ఇప్పటికీ ఆ గిల్ట్ ఉంది, మీరు ఈజీగా తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేశారు. దానికి బేబక్క ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేసింది. కమింగ్ టు ప్రేరణ నామినేషన్స్ అనమాట. ప్రేరణ స్టార్ట్ చేసింది, మణికంఠని నామినేట్ చేయడం జరిగిందనమాట. మణికంఠని నామినేట్ చేసింది ఎందుకనంటే నువ్వు వీక్, లేకపోతే నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు, నేను డే 1 వచ్చి నిన్ను అడిగాను, నువ్వు చెప్పుకో, ఎక్స్ప్లెయిన్ చేయి, ఓపెన్ అప్ అవ్వు అని చెప్పేసి మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. కానీ అక్కడ చాలా పెద్ద బర్స్ట్ అవుట్ జరిగిందనమాట. మణికంఠ నేను ఎందుకు ఇలా ఉండాల్సి వస్తుంది, నేను ఎందుకు ఇలా అవ్వాల్సి వచ్చింది, మీకు నా పాస్ట్ తెలియదు అని చెప్పేసి మళ్ళీ తన పాస్ట్ గురించి అయితే తీసి నాకు ఇలా జరిగింది, మా నాన్నతో ఇన్సల్ట్ తీసుకున్నా, మా అమ్మ చనిపోతే అడుక్కొని ఇలా కట్టెలు పేర్చాను అని చెప్పేసి ఫుల్గా బర్స్ట్ అవుట్ అయ్యాడు. నాకు అనిపించింది ఏంటంటే మణికంఠ రియలీ ఇంటెలిజెంట్, టాలెంటెడ్
తన ఐక్యూ లెవెల్స్ ఆర్ 100% గుడ్, తన అనాలిసిస్ ఆర్ 100% పర్ఫెక్ట్. మణికంఠలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. తన అనాలిసిస్, తన ఐక్యూ, తన స్టేట్మెంట్స్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. కాకపోతే ప్రతిసారి తను ఎమోషనల్ అవ్వడం, లేకపోతే ఇలా బర్స్ట్ అవుట్ అవ్వడం, ఆర్ లేకపోతే ఫ్యామిలీ, పాస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ తీసుకురావడం అనేది అన్నెసెసరీ అనిపించింది. వన్స్ ఆర్ ట్వైస్ ఇట్ ఈస్ ఫైన్, కానీ ప్రతిసారి మరి ఇంత ఎమోషనల్ అయిపోయి, ఇంత హార్ట్ అంటాడు, బ్రెయిన్ అంటాడు, బ్రెయిన్ గేమ్ అంటాడు. బ్రెయిన్ గేమ్ ఆడదాం అనుకునే లోపు మళ్ళీ మీరు వచ్చి ఆ టాపిక్ తీసుకొచ్చి నా హార్ట్ ఓపెన్ చేస్తారని అంటారు. సో ఎవరు ఎంత నిన్ను పోక్ చేసినా, ఎవరు ఎంత నిన్ను గుచ్చి అడిగినా కూడా నీ బ్రెయిన్, నీ హార్ట్ అనేది స్టేబుల్గా ఉండాలి అనేది నా ఉద్దేశం. సో తను ఆ ఒక్క పాయింట్ తీసుకురాకుండా నిజంగా మైండ్ గేమ్ ఆడుంటే మాత్రం తను ఇప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అవుతుండేనేమో. సో అదన్నమాట. అండ్ మణికంఠకి ఇన్ని ఉన్నప్పటికీ లైక్ యాజ్ ఐ సెడ్, తన అనాలిసిస్, తను మాట్లాడే విధానం, లేకపోతే తన ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఉన్నా కూడా తను ఏదైతే ఈ ఎమోషనల్ థింగ్ అనేది ఉందో, ఈ ఫ్యామిలీ ఆర్ లేకపోతే పాస్ట్ అనేది ఉందో, దానివల్ల మేబీ తన ఎమోషన్స్ నిజమైనా కూడా జనాలకి ఎలా అనిపించవచ్చు అంటే సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడా, లేకపోతే వీడు సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, నిజంగానా సైకోనా. అఫ్ కోర్స్ తనకి ఇవన్నిటితో పాటు ఓవర్ థింకింగ్ కూడా చాలానే ఉంది, కొంచెం నెగటివ్ థింకింగ్ కూడా చాలానే ఉందని కూడా అర్థమవుతుంది. సో దీనివల్ల ఇంకా జనాలకి ఏం ప్రొజెక్ట్ అవుతుంది అని అంటే, ఓకే వీడి మైండ్ స్టేబుల్గా లేదు, వీడు కొంచెం సైకో అన్నట్టుగా జనాలకు అర్థమవుతుంది అనమాట. సో అక్కటి దృష్టిలో పెట్టుకొని తన మైండ్ గేమ్ ఆడితే నిజంగా చాలా బాగుంటుందేమో అని నా ఉద్దేశం అనమాట. మీకేమనిపించింది? మణికంఠ ఇలా బిహేవ్ చేయడం, లేకపోతే మణికంఠ నిజంగానే సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడా, సింపతి కోసం ఇదంతా డ్రామా ప్లే చేస్తున్నాడా, నిజంగా హార్ట్తో ఆడుతున్నాడా, బ్రెయిన్తో ఆడుతున్నాడా, అసలు ఆయన కన్ఫ్యూజన్ ఏంటి, మీకేమనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. సో నాకైతే ఇలా అనిపిస్తుంది, యాజ్ ఐ సెడ్ మేబీ తన ఎమోషన్స్ నిజమైనప్పటికీ ప్రతిసారి అదే టాపిక్ తీసుకురావడం వల్ల మేబీ సింపతి కార్డ్ ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సో అదన్నమాట. అండ్ ప్రేరణ వచ్చేసి సోనియాని కూడా నామినేట్ చేసింది. ఎందుకనంటే ప్రతిసారి నువ్వు ఎలానంటే వి ఆర్ లేకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేసి మాట్లాడతావు. ఐ ఆర్ లేకపోతే నేను అని మాట్లాడినా ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతూ అది నాకు నచ్చలేదు. అండ్ విష్ణు గురించి కూడా ఇలా తను యోగా చేసుకుంటుంది, చిల్ అవ్వడానికి వచ్చావా లేకపోతే ఇట్లా వచ్చావా అని చెప్పేసి మాట్లాడడము, ఇదంతా నాకు నచ్చలేదు అని చెప్పేసి తను వచ్చి సోనియాని నామినేట్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠ విష్ణుప్రియాని నామినేట్ చేశాడు. ఎందుకు అనంటే మనందరికీ తెలిసినట్టు ఫస్ట్ ఎపిసోడ్లో ఏదైతే ఫెమినిటీ ఆర్ ఫెమినైన్ అనే వర్డ్ తన మీద యూజ్ చేయడము అనేది తనకి అఫెండింగ్ అనిపించింది అని చెప్పేసి తను నామినేట్ చేశాడు. అదొక్కటే కాకుండా ఇంకా మణికంఠ కొన్ని స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేశాడు. అది తను అని ఉండాల్సింది కాదు, లేకపోతే ఇట్లాంటి నెగిటివ్ మైండ్ సెట్ వల్లనే మేబీ మణికంఠ ఓవర్ థింక్ చేయడం, లేకపోతే డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం అనిపిస్తుందేమో. తాను ఏదో క్యాజువల్గా ఫెమినిటీ అనే వర్డ్ యూజ్ చేయడం మేబీ ఆ టైంలో తనకి అఫెండింగ్గా అనిపించుండొచ్చు. కానీ దాని తర్వాత విష్ణుప్రియ కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కాబట్టి సో దాన్ని అక్కడితో వదిలేకుండా 3 days ట్రావెల్ చేశాను, నీ నుంచి ఎట్లాంటి వర్డ్స్ బయటకు వస్తాయి అని చూడడం కోసమే నేను నీతో 3 days ట్రావెల్ చేశాను అని చెప్పేసి విష్ణుప్రియ అని అన్నాడు. దానికి విష్ణుప్రియ చాలా చాలా ఫీల్ అయింది. ఇందుకోసమా నేను నిజంగా నీతో ఫ్యామిలీ, మదర్ అనే ఎమోషన్తో కనెక్ట్ అయ్యాను, కానీ నాతో ఇందుకోసము 3 days ట్రావెల్ చేసావు అనేది నాకు చాలా హర్టింగ్ ఉంది అని చెప్పేసి అక్కడ విష్ణుప్రియ ఏడవడం కూడా జరిగింది. సో మేబీ ఈ మణికంఠ ఇలాంటి పాయింట్స్ లేకపోతే ఇలాంటి వే ఆఫ్ థింకింగ్ తగ్గించుకుంటే తను ఇంట్లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ మణికంఠ శేఖర్ భాషను నామినేట్ చేశాడు. ఎందుకు అనంటే నాకు ఒక్కసారి నిద్రపోతేనే కుక్కలు మొరిగితే చాలా గిల్ట్ అనిపిస్తుంది. మీరు ఇన్నిసార్లు నిద్రపోతున్నారు, నెగ్లెక్ట్ చేస్తూ ఒకటిసారి కాదు 3 సార్లు నిద్రపోయారు. మీరు
రూల్స్ని ఉల్లంఘించినందుకు నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేశాడనమాట. సో నెక్స్ట్ మన పృథ్వీ నామినేషన్స్ అనమాట. పృథ్వీ వచ్చేసి బేబక్ని నామినేట్ చేశారు. ఎందుకు అనంటే తన టాస్క్ చాలా బాగా ఆడలేదు, లేకపోతే షీఈ్ నాట్ ఫిట్ అని చెప్పేసి ఒక వర్డ్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేసినాడు. తన ఇంటెన్షన్ ఏంటో తెలియదు కానీ చూసే మనకు కూడా అనిపించింది దట్ లావుగా ఉండడం వల్ల తను గేమ్ ఆడలేకపోయింది, ఫిట్ కాదు అని చెప్పేసి. మళ్ళీ తర్వాత దాన్ని కవర్ చేయడానికి మన యష్మి వచ్చి ఫిట్ అంటే ఫిజికల్గా కాదు, గేమ్ పరంగా యూఆర్ నాట్ ఫిట్ అనేసి అన్నాడు తన ఉద్దేశం అని చెప్పి బాగా కవర్ చేసింది. కానీ పృథ్వీ వచ్చేసి నాకైతే అనిపించింది అట్లానే, మేబీ నిజంగానే బేబక్కని ఫిజికల్గా ఫిట్ లేదు, ఐ మీన్ ఫ్యాట్ ఉన్నావు అని చెప్పేసి అన్నట్టుగా అనిపించింది. అందుకనే మీరు గేమ్ సరిగా ఆడలేకపోయారు, లేకపోతే గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నట్టు అనిపించింది. నిజమే కదా, బేబక్క కూడా తన ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చింది అని అంటే బిగ్ బాస్ అనేది ఓన్లీ టాస్క్లు ఆడడం కోసమే కాదు, చాలా ఉంటాయి కదా టాస్క్లు, ఒకటే కాదు, ఎంటర్టైన్ చేయొచ్చు, ఇంకొక విధంగా వేరే గేమ్స్ ఆడచ్చు. అంటే ఫిజికల్గా ఆడే గేమ్సే కాదు, బ్రెయిన్తో ఆడే గేమ్స్ కూడా ఉంటాయి కదా. సో అట్లా చాలా వేస్ ఉన్నాయి కదా, అట్లా ఉంది కాబట్టి నిజంగా తన ఈరోజు ఆ ఇంట్లో ఉంది. సో ఈ విషయానికి వస్తే బేబక్క కూడా కొన్నిసార్లు తన గొంతెత్తి మాట్లాడాలి, ఎదురు మాట్లాడాలి, తన పాయింట్స్ తను పెట్టాలి, గట్టిగా మాట్లాడాలి అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. ప్రతిదానికి సాఫ్ట్గా ఆన్సర్ ఇచ్చేసి ఆ ఫోన్లో ఎవడు పాపన వాడు పోతాడు అని చెప్పేసి అనుకోవడం కాదు. తను కూడా తన పాయింట్స్ పెట్టాలి, తను కూడా తను గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం డే 1 నుంచి చూస్తున్నాం పాపం. అన్నెసెసరీ ఆ కుక్కర్ ఇష్యూ అనేది ఎప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా అలానే జరుగుతుంది. అయినా సరే కుక్కర్ 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 అని చెప్పేసి ఆ విషయం గురించి ఎవరైనా మాట్లాడుతున్నా కూడా తను కరెక్ట్గా మాట్లాడకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడం. సో నాకు అనిపించింది ఏంటంటే తను కూడా స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడాలి అని అనిపించింది. అండ్ ఈ విషయంలో ఏదైతే ఫిట్గా కాలేరు అన్న విషయంలో బేబక్క కూడా కొంచెం ఎమోషనల్ అయింది. నా బాడీ ఇంతే, ఈ గేమ్ కోసం నేను నా బాడీని మార్చుకోలేను, లేకపోతే నేను సన్నగా అవ్వలేను, నా వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను, నాట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్, నా వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను అన్నట్టుగా తనైతే రెస్పాండ్ అయిందనమాట. ఇంకొంచెం స్ట్రాంగ్గా మాట్లాడాలి. మేబీ తనకు అది ఉంది, కాకపోతే ఇప్పుడు బయటలాగా ఎవడి పాపాన వాడు పోతాడులే అని అనుకోవడానికి లేదు కదా. ఎవరు మన అబ్బాయి చెప్పినట్టు మనం గొంతెత్తి మాట్లాడేలోపు మేబీ బయటికి పోవచ్చు. సో అందుకని ఉన్నప్పుడే స్ట్రాంగ్గా మాట్లాడాలని చెప్పేసి నా ఫీలింగ్. అట్లా మాట్లాడితేనే ఇంట్లో సర్వైవ్ అవుతారని కూడా నా ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ మన పృథ్వీ వచ్చి అగైన్ మణికంఠన్ నామినేట్ చేశారు ఫర్ సేమ్ ఇష్యూ. నువ్వు ఎమోషనల్ వీక్నెస్ లేకపోతే ఏదైతే విష్ణుని ఫెమినైన్ అని విష్ణుని అన్నదో అది నాకేం తప్పు అనిపించలేదు అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పాడు. మళ్ళీ అగైన్ సేమ్ ఆర్గ్యుమెంట్ యాజ్ యూజువల్, నా పాస్ట్ అది ఇది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందనమాట. సో ఇది ఫైనల్గా నామినేషన్స్ జరిగినాయి. మన నామినేషన్స్లో వచ్చేసి విష్ణుప్రియ, బేబక్క, మణికంఠ అండ్ శేఖర్ భాష అయితే నామినేషన్స్లో ఉన్నారనమాట. అండ్ నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత బయటికి రాగానే యష్మిక వచ్చేసి ప్రేరణతో ఇట్లా అంటుందన్నమాట, ఎనీ టైం నేను నీతో ఉంటా, ఓన్లీ గేమ్లో మాత్రం నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పేసి. అంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది అర్థమైంది. అంటే టైం వచ్చినప్పుడు నేను నిన్ను సేవ్ చేస్తా, నువ్వు నన్ను సేవ్ చేయి, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పేసి క్లియర్గా యష్మి అయితే చెప్పింది. ఓన్లీ టాస్క్లో మాత్రం నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పేసి చెప్పిందనమాట. నేను చెప్పా కదా వీళ్ళు మొత్తం గ్రూప్ గేమ్. ఇన్ని పాయింట్స్లో చాలాసార్లు ప్రేరణ నామినేషన్స్లోకి వచ్చినా కూడా తను నామినేట్ అవ్వలేదు. ఎందుకు అని అంటే తను నామినేషన్లో వచ్చిన పాయింట్లో ప్రతిసారి రష్మి వచ్చేసి ప్రేరణను సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రేరణను తప్ప అక్కడ ఎవరు ఉంటే వాళ్ళని, ఒకసారి శేఖర్ భాషని నామినేట్ చేస్తుంది, ఒకసారి బేబక్కని నామినేట్ చేస్తుంది. మరి అదే ఒకసారి బేబక్కని సేవ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం కూడా ప్రేరణ బేబక్క ఉన్నప్పుడు నువ్వు బేబక్కని సేవ్ చేయొచ్చు కదా. ఎందుకంటే ముందుసారి నీకు బేబక్క కరెక్ట్ అనిపించినప్పుడు సెకండ్ టైం బేబక్క ఎందుకు కరెక్ట్ అనిపించలేదు అంటే అక్కడ నీ ఫ్రెండ్ని నువ్వు సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు అనమాట. సో వీలైతే నాకు ప్లాన్డ్గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అయితే అనిపిస్తుంది. అండ్ ఈ యష్మి వచ్చేసి ప్రతిసారి తినని కూడా సేవ్ చేస్తుంది. ఎవరు? మన పృథ్వీని సేవ్ చేస్తుంది. నైనిక వచ్చేసి ప్రేరణను సేవ్ చేస్తుంది, పృథ్వీని సేవ్ చేస్తుంది.
సో వీళ్ళు ముగ్గురు అయితే పక్కడ్బందీగా ఇంక్లూడింగ్ నిఖిల్, వీళ్ళు నలుగురు అయితే పక్కడ్బందీగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది అనమాట. అండ్ లాస్ట్లో మన మణికంఠనైతే కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. బిగ్ బాస్ మాట్లాడారు. ఆ కన్ఫెషన్ రూమ్లో కూడా మణికంఠ నా లైఫ్ అయిపోయింది, ఇంతటితో మా అత్త మామల నుంచి రెస్పెక్ట్ కావాలి, నాకు నా వైఫ్ కావాలి, నాకు మా డాడీ కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా నా పాప నాకు కావాలి అని చెప్పేసి చాలా ఏడ్చారు. బిగ్ బాస్ కూడా కన్సోల్ చేశారు మంచిగానే. సో కొంచెం ధైర్యం చెప్పి మణికంఠనైతే స్ట్రాంగ్ చేశారు. సో ఇప్పుడైనా మణికంఠ కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఈ ఎమోషనల్ లేకపోతే సింపతి కార్డ్ అనేది తీయకుండా గేమ్ ఆడతాడని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఇదన్నమాట నామినేషన్స్. సో ఇదన్నమాట ఈరోజు ఎపిసోడ్. సో ఈ రోజుకి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే ఇలా అనిపించింది. దీస్ ఆర్ మై ఒపీనియన్స్, దీస్ ఆర్ మై పాయింట్స్. సో మీకేమనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. సో ఇవి జస్ట్ ఒపీనియన్సే కాబట్టి ఎవరి మీద ఒపీనియన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఎందుకనంటే ఆ గేమ్ అట్లాంటిది, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద ఒపీనియన్స్ కూడా చేంజ్ అవుతుండొచ్చు. సో ఈ రోజుకి వాళ్ళ మీద ఒపీనియన్స్ నాకైతే ఇలా ఉన్నాయన్నమాట. మరి రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది రేపు చూసుకుందాము. సో అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Don't forget to like, share and subscribe to my channel, Queen Ramya.